నమస్తే అండి, మీ పేరు? నా పేరు బండి కృష్ణమూర్తి సార్, సత్యసాయి జిల్లా, కనగానపల్లి మండలము, కొండపల్లి గ్రామము, మా రాప్తాడు నిజవర్గము. భూమి సమస్య మీద మా తాత బండి గురప్ప అయితే బండి గురప్పకి 3 కుమారులు. మా తాతకి బండి గంగన్న, బండి చిన్నరామన్న, బండి చంద్రప్ప. బండి చిన్నరామన్న కుమారుడు పెద్ద కుమారుడు బండి ఆదినారాయణ ధర్మవరంలో మాజీ మంత్రి శంకరనారాయణ వాళ్ళ మిషన్లో భీమాపారం చేస్తూ 40 ఏళ్ళ 50 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నాడు. ఆయన గత ప్రభుత్వంలో ఆయన అండదండలతో ఆర్డీఓ గారికి చెప్పి మా భూమి, మా తాతగారు అనుభవము, మా తండ్రి గారు అనుభవము మేము చేస్తుండగా గత ప్రభుత్వంలో 2022 నుంచి 2023కి దాదాపు 60 ఎకరాల భూమి వాళ్ళు ఆన్లైన్ ఎక్కించుకున్నారు. మేము అధికారుల దగ్గరికి వెళ్ళి మాకు ఇట్లా అన్యాయం జరిగింది, వంశవృక్షం ఇచ్చాము మా తాతగారిది. వంశవృక్షం ప్రకారం మాకు న్యాయం చేయండి అని చెప్తే వాళ్ళు ఈరోజు చేస్తాం రేపు చేస్తామని కలెక్టర్ దాకా వెళ్ళినాము. ఇంతవరకు వాళ్ళు రిపోర్ట్ రాయలేదు. ఎందుకు రాయలేదు? 2 నెలలు అయిపోతుంది. ఆన్లైన్ ఎక్కించుకొని వాళ్ళు మా దగ్గర ఆన్లైన్ బుక్లు ఉన్నాయి, మీరు భూమిలోకి రాకూడదని మా గట్లు ఉంటాయి, సాగులు చేసే గట్లన్నీ జేసీపీలు పెట్టి వాళ్ళు గత ప్రభుత్వంలో అన్నీ ఏం లేకోకుండా చేసి పైరు పెడితే ఏదో పైరు పెడితే మాది అనుభవం అంటారని మాకు రాస్తారు. రిపోర్ట్ వచ్చి ఆర్ఐ కానీ ఎంఆర్ఓ కానీ ల్యాండ్ మీదకి వస్తే మాకే రాస్తారని వాళ్ళ ఆ ఉద్దేశంతో మమ్మల్ని రానికుండా గత ప్రభుత్వంలో మేము కేసు పెట్టినా, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మాకు ఏమి రాయడం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మీరు టీడీపీ వాళ్ళని మా మీద ఇది చేసి, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మొన్న నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి నేను సీఎం సార్ని లోకేష్ సార్ దగ్గరికి వెళ్ళి నేను కంప్లైంట్ చేస్తాను మీ మీద అన్నా కూడా మీరు ఎక్కడ వెళ్ళి కంప్లైంట్ చేసినా మా దగ్గరికే అది వస్తుంది రిపోర్టు, మా దగ్గరికే రిపోర్ట్ వస్తుంది. మీరు ఎక్కడ సీఎం దగ్గరికి వెళ్ళినా, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళినా, లోకేష్ సార్ దగ్గరికి వెళ్ళినా, ఎవరి దాకా వెళ్ళినా ఈ రిపోర్ట్ మా దగ్గరికే వస్తుంది. మేమే రాసేది, మేమే రాసేది, మేమేం రాస్తే అదే జల్లుతుంది. కానీ మీరు ఎక్కడ వెళ్ళినాను అని మమ్మల్నే బెదిరిస్తున్నారు. ఆర్ఐ గారు కానీ, ఎంఆర్ఓ కానీ, ఈఆర్ఓ గారు కానీ, ఆ డిపార్ట్మెంట్ మేము కలెక్టర్కి ఇచ్చినా, సీఎంకి ఇచ్చినా, డిప్యూటీ సీఎం గారికి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా అర్జీ మా దగ్గరికే వస్తుంది. మేమేం రాస్తే అదే చెల్లుతుంది మీరు అని మమ్మల్నే బెదిరిస్తున్నారు. మేము ఎవరి తాకి వెళ్ళాల. అందుకని సత్యం బతికితే బతుకుతామని సీఎం సార్ దగ్గరికి వచ్చినాము. ఈరోజు టోకన్ టైం అయిపోయింది. కానీ ఈరోజు ఇక్కడే ఎక్కడో తల దాచుకొని రేపు పొద్దున్నే ఖచ్చితంగా సార్ నైట్ ఇక్కడే రోడ్డు మీద ఆగాయన టోకన్ తీసుకొని సార్ని కలిసి మా బాధలు ఆయనకి చెప్పుకొని మేము వెళ్ళాలని, మాకు న్యాయం చేస్తాడని ఆశించుకొని ఇంత దూరం వచ్చినాం. నమస్తే అండి, మీ పేరు? నాగేష్ సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సత్యసాయి జిల్లా, కొండపల్లి గ్రామం, కనగానపల్లి మండలం. ఏంటి ప్రజా దర్బార్కి ఏ సమస్య మీద వచ్చారు? మా తాత నెట్టికంటప్ప గారు కొన్నారు సార్. 19 ఎకరాల 85 సెంట్లు కొన్నాడు. మా సన్న తాత కొడుకు అంజనేయులు అనే ఆయన మా అమ్మకు తెలుకోకుండా డాక్యుమెంట్ వేరే అతనితో ఇప్పించుకొని ఆయన భార్య పేరు 9 ఎకరాల 88 సెంట్లు ఎక్కించుకోగా, అవి ఎక్కించుకున్న తర్వాత ఇగో నూనెలేక అద్ది ఇవన్నీ డాక్యుమెంట్లు అద్ది చేయించుకున్నాడు. అది మేము పెద్దోళ్ళు ఇప్పుడు వయసు అయిన తర్వాత మేము కనుక్కోగా ఆయన ఏమంటుంటే దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని ఆయన లేదు మేము తాత రాసినాడు అది అని చెప్పి నేను నాటకాలు చేస్తున్నాడు. చేయగా మేము ఆర్డీఓకి అప్పీల్ వేసుకున్నాం. ఆర్డీఓకి వేసుకోగా ఎంఆర్ఓని వాళ్ళని విచారించేసి రాయమని చెప్పినారు. రాయమని చెప్పి ఆర్ఐ మేడము వాళ్ళు వచ్చినారు. వచ్చింటే ఆ డాక్యుమెంట్ దొంగ డాక్యుమెంట్ అని తెలిసిపోయింది. తెలిసిపోగా ఆర్ఐ మేడం సరళ ఏం చేసింది, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఆయమ వాళ్ళకి మండల నాయకులు ఎమ్మెల్యే అండగా చూసుకొని ఆర్ఐ మేడం వాళ్ళకే రిపోర్ట్ దొంగ డాక్యుమెంట్ సృష్టించుకుని వాళ్ళకే రాసింది. ఆంజనేయులు అనే వాళ్ళకి, చౌడమ్మ పేరుటుండే వాళ్ళకి. మాకు ఇది అన్ని రకాల రిజిస్ట్రేషన్లు మొత్తం అన్ని రకాలు ఉన్నా కూడా మాకు న్యాయం జరగలేదు. మొన్న 6వ తేదీ సేన్లోకి వస్తామని ఆర్డీఓకి అర్జీ ఇచ్చుకోగా వాళ్ళు నోటీసులు పెట్టినారు. మాకు సేన్లోకి ఉరివే అసలు రాదు. వస్తామని చెప్పి నోటీసులు పెట్టినా కూడా ఇంతవరకు రాకపోతే ఇప్పుడు సీఎం గారి దగ్గరికి వచ్చాము. మాకు ఇలా జరుగుతుంది సార్, మాకు అన్యాయము, నేను వికలాంగాన్ని, చేత కాదు, మీరే ఏదైనా పరిష్కారం చేస్తారా లేదా నేను ఏదైనా ఒకటికి తాగి సాయాలని ఇటుకి పరిష్కారం అయ్యేంతవరకు పోకూడదని నేను నిర్ణయించుకున్నా.
ఇది ఆర్ఐ మేడం అంతా ఇది కథ నడుపుతుంది. ఆ రాజకీయ నాయకులు వైఎస్ఆర్ అండ చూసుకొని ఇంతకుముందు ప్రభుత్వం ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఆమె ఉంది. ఇప్పుడు కూడా 6వ తేదీ వస్తానని చెప్పి లేనిపోనివన్నీ ఊర్లో అన్నీ సృష్టించి మా అన్నదమ్ములకు మాకు పెంట పెడుతుంది. ఆర్ఐ మేడం మీద చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. మా భూమి మాకి ఇప్పించి మా తాత పేరు రిజిస్ట్రేషన్ ఉన్నది. మేము మా వంశవృక్షం ప్రకారం మేము వారసులు కాబట్టి మనవులు కాబట్టి మా ఆస్తి మాకు కావాలని మేము కోరుతున్నాం. సీఎం సార్ని కోరుతున్నాం. నమస్తే అన్న, మీ పేరు? సార్ నమస్తే సార్, మా పేరు సాకే వన్నూరు స్వామి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము పుట్టపర్తి సత్యసాయి జిల్లా నుంచి కనగానపల్లి మండలం కొండపల్లి విలేజ్ నుంచి వచ్చాము. అంటే ఏ సమస్య మీద వచ్చారు ప్రజా దర్బార్కి? ప్రజా దర్బార్కి వచ్చేసి లోకేష్ సార్ని కలవాలని వచ్చాము. భూమి విషయమై మాట్లాడదామని సార్ దగ్గరికి కంప్లైంట్ రాసుకొని వచ్చింటిమి. ఇదే విషయమై పలమర్లు ఒక 3 years నుంచి అటు సైడ్ మాకు బోయ కులస్తులైన బీసీల నుంచి కొద్దిగా ప్రాబ్లం ఉండేది. అగ్రవర్ణాలలో కూడా అక్కడ లోకల్లో రాప్తాడ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కూడా వాళ్ళకే సపోర్ట్ చేసేవాడు. వాళ్ళ పోద్బలంతోనే దళితులకి అన్యాయం చేశారు. మరి గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుంచి కూడా ల్యాండ్ విషయాలు అయితేనేమి, స్థానిక సమస్యలు అయితేనేమి, కేసుల విషయాలు అయితేనేమి వాళ్ళే నడిపేవాళ్ళు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ చేంజ్ అయ్యి దగ్గర 90 days గడుస్తున్నా కూడా వాళ్ళకే అనుకూలంగా ప్రభుత్వ అధికారులు అయితేనేమి, ఎంఆర్ఓలు, రెవెన్యూ ఆఫీసర్లు, మరి పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు కానీ వాళ్ళకే అనుకూలంగా ఉన్నారు. మరి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ బ్యాచ్ వాళ్ళు గ్రామాల్లో ఉన్నటువంటి బోయకులస్తులైన బీసీ వాళ్ళంతా కూడా దళితులు ఏదైనా వస్తే కేసు తీసుకోవద్దండి, ఏదైనా బెదిరించి పంపించండి అని వాళ్ళే నడుపుతున్నారు. ఎస్ఐ గారికి పలమర్లో వినిపించుకున్నాము, ఫిర్యాదులు చేశాము. డిఎస్పీ సిఐలు కూడా, సిఐలు డిఎస్పీలు ఎస్ఐలు కూడా వాళ్ళకి అనుకూలంగా చేసినారు. మేము ఏదన్నా పోతే కూడా మా కులం పేరుతో దూషించేవాళ్ళు, తిట్టేవాళ్ళు, బయటకు నూకేవాళ్ళు. మరి ల్యాండ్ ఆర్డర్ చాలా ప్రభుత్వమైంది. అది అందరి సొత్తు కాదు, కొందరు సొత్తు కాదు, అందరికీ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంబంధిత అధికారులు డిఎస్పీ సిఐ ఎస్ఐలు కూడా మీరు కేసులు కట్టండి, ఏదన్నా ఉంటే మీరు న్యాయబద్ధంగా వాళ్ళని పిలిపించి విచారణ చేయండి అని కూడా మేము పలమర్లు మొర పెట్టుకున్నాము. అయినా కూడా ఈ విషయాలన్నీ కూడా తుంగలేసి తొక్కినారు, పట్టించుకోవడం లేదు. అందుకని లోకేష్ బాబు దగ్గర ఈ విషయాలన్నీ చెప్పి ఏదైనా న్యాయం చేయించుకుందామని మేము కూడా సార్ దగ్గరికి వచ్చాము. అంటే ఎన్ని ఎకరాల భూమి ఈరోజు కబ్జా చేశారు మీ దగ్గర? కబ్జా చేస్తే 4 ఎకరాలు భూమి. ఏం చెప్తున్నారు మరి అక్కడ ఉన్న అధికారులకు మీరు ఇన్ఫార్మ్ చేశారా? అధికారులకు ఇన్ఫార్మ్ చేశాం సార్. పలమర్లి ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏమంటారంటే తూతు మంత్రంగా నామకర్తంగా ఏదో వచ్చి చలన కట్టండి అంటారు. చలన కట్టి మేము భూములు కొలిచేపించుకుంటే అది స్కెచ్లు ఇరు వాళ్ళు దాదాపు కొలిపించుకొని 2 నెలలు అయినా కూడా ఆ స్కెచ్ ఇవ్వాల్సి ఉంది. స్కెచ్ కూడా ఇవ్వలే వాళ్ళు. అందుకోసము మేము ఇంకా అక్కడ న్యాయం జరగలేదనేసి చంద్రబాబు నాయుడు సార్ని, లోకేష్ బాబు సార్ని కలవాలని, మా బాధలన్నీ వాళ్ళకి వినిపించాలనే ఉద్దేశంతో పుట్టపర్తి లాస్ట్ కర్ణాటక బాటలో ఉంది, లాంగ్ జిల్లాను, చిత్తూరుకు కూడా దగ్గరలో ఉంది, సీఎం గారి జిల్లాకు కూడాను. అంత లాంగ్ నుంచి కూడా మీరు తినుకోక, నీళ్ళు తాక, స్నానాలు చేయక, మొఖాలు కూడా కడుక్కోక, పళ్ళు కూడా తిక్కక ఇంతవరకు మేము టీ కూడా తాగలేదు. ఇబ్బందులు కూడా క్యూలో కూడా ఉంటుంది, మాకు అవకాశం కూడా దొరకలేదు. మరి మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో దిక్కుదేల్చిన పరిస్థితిలో ఉన్నాం సార్. మీరు కనపడారు, మీ ద్వారా మా బాధలన్నీ వినిపిస్తున్నాము. సార్కి కూడా కొద్దిగా ఏదన్నా అనుకూలంగా రిఫేర్ చేస్తే కూడా మాకు న్యాయం జరుగుతుందేమో అనేది కూడా ఆశిస్తున్నాము. అర్జీ తీసుకున్నాం సార్, పొద్దునే అర్జీ ఇచ్చాం సార్ గారికి. ఏదన్నా ఉంటే దాన్ని పరిశీలించి మేము ఏదన్నా మాట్లాడి చెప్తాము అని అన్నారు సార్ గారు కూడా. వాళ్ళు సిబ్బంది, సార్ వాళ్ళ సిబ్బంది. ఇంతవరకు జరిగింది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.